బిజినెస్ అంటే ఆషామాషి గాదు. పెట్టిన ప్రతి ఒక్కడు సక్సెస్ అయ్యేటట్లా ఉంటే ఈరోజు ప్రతి ఇంటికొక వ్యాపారి వస్తా ఉండే. బిజినెస్ అనేది అంత ఆషామాషి కాదు. ఆషామాషి కాని ఈ బిజినెస్‌లో కొత్తగా బిజినెస్ పెట్టేటప్పుడు కొంచెం లోతుపాతులు తెలుసుకున్న తర్వాత నిర్భయంగా మనం బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు. కనీస అవగాహనన్నా ఉండాలా గదా! మనకు దేనిపైనన్నా గానీ, ఆ అవగాహన అనేది లేకుండా ఉంటే మాత్రం దేంట్లోనూ మనం సక్సెస్ సాధించలేం. ఓకే. సో, మరి కొత్తగా శారీస్ బిజినెస్ స్టార్టప్ చేయాలనుకునేటటువంటి వాళ్ళకు మా ఎస్ఎన్ కన్సల్టెన్సీ సూరత్ నుంచి కొన్ని సలహాలు, టిప్స్ మేము రోజువారీగా మీకు ఉచితంగా అందిస్తా ఉన్నాం. ఫ్రీగా అందిస్తా ఉన్నాం. మీరు చేయాల్సినటువంటి పని అంతా ఒకటే ఒకటి. ఈ సునీత థరూర్ యూట్యూబ్ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు శారీస్ బిజినెస్ ప్రారంభించాలి అని అనుకుంటారు. శారీస్ బిజినెస్‌లో శారీస్ బిజినెస్సే కానివ్వండి, ఏ బిజినెస్ అయినా కానివ్వండి. ఈ బిజినెస్‌లో 3 టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. పెన్ను తీసుకోండి, నోట్స్ తీసుకోండి, నేను చెప్పిన పాయింట్స్ రాసుకోండి. ఈ శారీస్ బిజినెస్‌లో 3 టైప్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి. నంబర్ 1 వచ్చేసి రీసేలర్స్ బిజినెస్. రీసేలర్స్ బిజినెస్. నంబర్ 2 వచ్చేసి రీటైల్ బిజినెస్. ఫస్ట్‌ది రీసేల్, సెకండ్‌ది రీటైల్. టైల్ ఫస్ట్ దాంట్లో సేల్ వచ్చింది. రీసేల్. రెండో దాంట్లో టైల్ వచ్చింది. ఓకే. ఇది రెండవ రకం బిజినెస్. ఇక మూడవ రకమైనటువంటి బిజినెస్ హోల్సేల్ బిజినెస్ అనేది ఉంటుంది. ఓకే. ఈ రకంగా ఏ బిజినెస్ అయినా కానీ ఈ 3 వర్గాలకు సంబంధించిన కేటగిరీస్‌గా డివైడ్ అవుతాయి. సో, ఈ మూడు కేటగిరీలో మీరు ఏ బిజినెస్ చేయాలి అనేటటువంటిది ఫస్ట్ మీరు నిర్ణయించుకోవాలి. డిసైడ్ చేసుకోవాలి. మీరు సంకల్పించుకోవాలి. ఎందుకంటే గొప్ప గొప్ప సంకల్పాల ద్వారానే గొప్ప గొప్ప విజయాలు సాధించబడతాయి కాబట్టి. ఓకే. సో, మరి దీంట్లో రీసేల్ బిజినెస్ అంటే ఏమిటి? రీటైల్ బిజినెస్ అంటే ఏమిటి? హోల్సేల్ బిజినెస్ అంటే ఏమిటి? క్లీన్‌గా, నీట్‌గా నేను మీకు రాబోయే వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అంతవరకు మేము ఆగలేము అంటే వీడియో మీద మా నంబర్ ఉన్నది. ఆ నంబర్‌కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి. మోర్ డీటెయిల్స్ వాళ్ళు మీకు అందిస్తారు. ఓకేనా? అన్నట్టు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.